గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాయ్. అక్కడ కృష్ణబాబు ఉంటే ఒకసారి ఇక్కడ పంపించడం ఎందుకు సార్? నేనే వచ్చేసాను. అమ్మాయి హాల్లోంచి వచ్చేటప్పుడు నేను చూడరుగా. కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్. ముందు బల్ల కింద దాక్కున్నాను, ఆ తర్వాత బాత్రూమ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్. శుభం కాదు సార్. ఇంకా ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదు. సీతతో నిజం చెప్పేస్తాను సార్. నాన్ సెన్స్. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకుని నేను షూట్ చేయగలను. మరి ఎలాగ సార్? పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ నిజం చెప్పేస్తాను, అప్పుడు నన్ను షూట్ చేయదు. ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి. ఫుల్లాగా మాట్లాడకయ్యా. సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్ది. అప్పుడు పెళ్లి కూడా గెటప్లో నన్ను షూట్ చేసి పారేస్తుంది. పల్లకి కూరేగాల్సిన పాడే కూరేగుతాను. చూడు కృష్ణ, ఏ ఆడపిల్ల తన తాలిబొట్టు తను తిప్పుకోదు, తన పసుపు కుంకుమలు తను జరుపుకోదు. పైగా జరిగిందంతా నీ మంచిగానే నేను చెప్తాను. మీకేం సార్, మీరు అలాగే చెప్తారు. రేపు ఆ తర్వాత ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా. పైగా మా స్టేటస్ కు తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు. అలాగే సార్, అలాగే. కానీ నాకేదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి. ఇద్దరం కలిసి బయటపోదామయ్యా. మీ అందరూ కోరసులు అలా ఆశ్చర్యపోకండి. నేను చెప్పింది నిజమే. మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎంత శుభవార్త చెప్పారా! హిందుస్థానీ మాల్ కలిసి కర్ణాటక మలై మార్తరాగం కలిపినంత ఆనందంగా ఉందిరా నాకు. మన కృష్ణ అదృష్టవంతుడని నాకు ఎప్పుడో తెలుసండి. అబ్బా, అదృష్టం గురించి తర్వాత మాట్లాడదాం, ముందు బయలుదేరండి అలా. ఎక్కడికి రా అలా బొచ్చు పీకిన కోళ్ళలాగా రెచ్చిపోయి పరిగెడుతున్నాం? ముందు నేను చెప్పేది వినండి. పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి. నేను చేస్తాను రా. ఏంటి చుట్టతోడా? ఛీ! ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా. నానా, ఈ సిల్క్ బట్టలు నీకు. నేను చెప్పలేదే, వీడికి పితృభక్తి ఎక్కువ. ఒరేయ్, నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమురకృష్ణలా ఉంటాను రా. శభాష్. ఒరే బాబ్జీ, ఈ బట్టలు నీకు. ఆహా, ఈ బట్టలు వేసుకుంటే దొంగ మొగుళ్ళో మా బాస్ చిరంజీవిలా ఉంటాను. ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే, ఎందుకంటే అతికి తెచ్చారే. సాయంకాలం అలా క్లబ్ దాకా వెళ్ళడానికి నాకు ఛాన్స్ ఎవరా? ఎందుకు? వాటిని ప్యాకెట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం పెట్టుకు రావడానికే. అదేం కుదరదు, పితృద్రోహి. సర్లే అమ్మా, ఈ పట్టుచీర మొత్తం నీకు కొని తెచ్చాను. మా నాయనే నా బంగారు తండ్రివిరా. అబ్బాయి, మన నడిపోమంటావా? అలాగే. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేకి బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. హాయ్, నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటికి పట్టుకుపోదాం. అలాగే. స్టేటస్ స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి? మలై మార్త రాగల్లా ఉన్న మైసూర్ పాకు, కాంబోజి రాగల్లా ఉన్న కారపూస తినకుండా ఇలా ఉండగలనరా? ఏమంటారు బావగారు? నేనే ఉంటాను. ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినొచ్చు. అంతే. ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు. అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయి సీత. హాయ్ కృష్ణ. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే అండి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ. కృష్ణ, అమ్మాయి అనేది ఏమిట్రా? ఏమీ లేదమ్మా, నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందన్నమాట. అవునమ్మా, మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా. అంకుల్, మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట. కాలంటే ఏమిట్రా? విద్వాంసుడు. అవునమ్మా, నేను అదే. మీ సంగీతం వినాలే. నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా? ఇదిగో ఈ స్వీట్ తినే గానీ. లేదమ్మా, ఇప్పుడే అందుకుంటాను. అస్తపది. ఎందుకు ఇప్పుడు అందరినీ అష్టకష్టాలు పెట్టడానిక? అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు? అబే, అది కాదు సీత, వాడికేమో వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం. మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా. అవునవును, పెద్ద అయింది ఓ దిక్కు సంగీతం అయితే ఇతన్ని దిక్కుమాలిన సంగీతం అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ గాడ్, మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. అన్నయ్య గారు, అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది. ఈ ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు. పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని. ఆ రోజు ఆకాశవంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరీ పెళ్లి జరిపిస్తారు. మా వాడు జరుగు చేసినట్టుంది. కాకపోతే ఆ రోజు బాలమురళీకృష్ణది, నాది, ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మిది కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా కచేరీ పెట్టి. ఇదెక్కడ గొడవ అండి? పెళ్లికి 10 మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి పీటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగలదు. నువ్వేం భయపడకయ్యా, నేనున్నానుగా. బావగారు, మా వాడు ఏమంటాడు బావగారు?
చూడండి శంకర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామే పెట్టాలనుకోండి. కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది. దాందే ఉంది బావగారు, ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ 100 బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలంత ఘనంగా పెళ్లి జరిపించేద్దాం. నేను కచేరీ కూడా చేసేస్తాను. అలాగే జరుపుతురు గాని, కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది. ఆడపిల్ల పెళ్లికి ఎవరిని పిలవకుండా క్లుప్తంగాను గుంభనంగాను జరిపించాలి. అలా జరగకపోతే పెళ్ళైన 3వ రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేయటం ఆనవాయితీగా వస్తుంది. అమ్ము, ఈ పెళ్ళైతే నేను పోతానా? మరి ఆ శుభం నా నోటితో నేను అనకూడదు కదా. అవునవును, అనకూడదు కదా. అయ్యో అయ్యో, అలాంటి మాట వినటమే అశుభం అండి. అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. నాన్న, ఓ పని చేద్దాం. ఆ. ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నువ్వు పోయావనుకో నమ్ముదాం, లేదంటే మానేద్దాం, అంతే. లేదంటే ఏమిటో నిత్యదరిద్రుడా, నా చావుతో ఆచారాలు మీరు టెస్ట్ చేస్తారా? తోడురాగం పడి ప్రాణాలు తోడేయగలం. బావగారు, ఆ. అమ్మాయి మామగారి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే ఆ. చడి చప్పుడు లేకుండా ఏ చీడ గదిలోనో అటక మీద పెళ్లి జరిపించేద్దామండి. మరీ అంత అక్కర్లేదండి. ఆ. మన 1/2 మంది తిరుపతి వెళ్ళి ఆ. ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నారు, బాగుంది. వస్తాం, నమస్కారం అండి. సీత, అనుకున్న సాధించావే. మమ్మల్ని పెళ్లికి పిలవలేదని మాత్రం కోపంగా ఉంది. సారీ ఫ్రెండ్స్, ఆయన రోజుకు 2-3 దేశాలు తిరిగే మనిషి. హఠాత్తుగా కొద్దిగా టైం దొరికితే వెంటనే పెళ్లి జరిగిపోవాలన్నారు. దాంతో హడావిడిగా జరిగిపోయింది. ఏది ఏమైతేనే నువ్వు అనుకున్న సాధించావే. దట్ ఈస్ సీత. స్వయంవరం పెట్టాను, కోటీశ్వరుడి చేత తాళి కట్టించుకున్నాను, ది గ్రేట్ అనిపించుకున్నాను. ఇలాంటి అందం, ఆస్తి, అంతస్తు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అబ్బాయి దొరకడం నిజంగా నీ అదృష్టం. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. బిల్ తీసుకోండి. హలో వదినా. హలో బాబ్జీ, ఏటిలోచా? ఏం లేదు వదినా, రేపు మా బాస్ చిరంజీవి 100th ఫిల్మ్ రిలీజ్. ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను. ఈయన బాబ్జీ అని మా వారి బ్రదర్. చాలా పెద్ద. వదినా, ఇక్కడ పరిచయం చేసే బదులు మా ఇల్లు పక్కనే హాయిగా కాఫీ టీ తాగుతూ పరిచయం చేయొచ్చుగా. దగ్గరైతే వెళ్దామే. ఇల్లు చూసినట్టు ఉంటుంది, ఆ టయానికి మీ ఆయన వస్తే మీ ఆయన చూసినట్టు ఉంటుంది. అలాగే Definitely. పద బాబ్జీ, మన కార్లో వెళ్దాం. ప్లీజ్. అన్ని తీసుకున్నారా? వదినా, ఇది కాదు, అదే మా నిల్లు. రావద్దునా, రావద్దునా, ప్లీజ్ కా కూర్చోండి. ఇది నిజంగా మీ ఇల్లేనా? అవును వదినా, మా ఇల్లే మమతల కోయిల, మా ఇల్లే మమతల పందిరి. రేయ్, రాగానే అలా కూని చేస్తావేరా దర్చుకుంటూ వేదావా? నాన్నగారు. మీ నాన్నగారా? రే కథల కుతూహలంలో కాపీ కనిపేశావురా. అమ్మా, నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? వీడు కథల కుతూహలం కూడా తెలియని అజ్ఞానమ్మా. నాన్న, కథల కుతూహలం, చెండ ప్రచండం అని రాగాల పేర్లు చెప్పడం తప్ప అసలు నీకు పాఠం ఏం తెలుసు? బాత్రూమ్ లో మూలవడం తప్ప. అదేంటి, మీ నాన్నగారు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇచ్చే సింగర్ కదా? సింగర్నే మరి. ఎక్కడ విదేశాల్లోనా? వీధి చివరి ప్రోగ్రామ్ ఇస్తే సందాలు వేసుకుని గొంతుకులోంచి స్వరపేటికి తీసేస్తామని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేళ్లారు. వీడేనమ్మా ఈ ఇంట్లో నాకు మొదటి శత్రువు. వదినా వదినా, నీకు తెలియదేమో, మొన్న కిటికీ దగ్గర నుంచి పాడుతుంటే పిల్లలు రాళ్ళిచ్చుకొట్టేరి. నోర్మై దరిద్ర పేదవా, అర్థమైన హీరోల పోస్టర్లు అంటించి వాటి మీద ప్రాణముద్దలు కొట్టుకుంటూ బతికే నీ బతుకు నా బతుకు మంచిదేరా. మామ మీద కొట్టానంటే కేదార్గౌడ్ రాగంలో కెవ్వుమని ఎడుస్తావు. 5వ క్లాస్ పేదవా. అదేంటి, మీ చిన్నబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యి? ఐఏఎస్ వీడి బోందా. 5వ ఫారం 6 సార్లు తప్పాడు. 6వ ఫారంలో జాయిన్ చేస్తే స్కూల్లోంచి పారిపోయాడు. తొమ్మలగుండి వేస్తాం. మూతి మీద కొట్టానంటే మధ్యమావతి రాగంలో ఏడుస్తావు. ఏమండి మీ గొడవ? వాడిని ఎప్పుడు ఏడిపిస్తూ తింటారు. అరే, కోళ్ళు వచ్చేసింది. అదేమిటమ్మా చెప్పా చేయకుండా వచ్చావు? అమ్మా, వదిన నేనే తీసుకొచ్చానమ్మా. అదేమిటండి, మీరు ఇంటి పనులు చేస్తున్నారు, మీరు సొసైటీ లేడీ అని? ఈవిడ లేడీ కాదు, దుప్పి కాదమ్మా, నా పెళ్ళం. అది కాదండి, ఈవిడ పబ్లిక్ సర్వీస్ చేస్తారని. పబ్లిక్ సర్వీస్ లేదు, నా బొందా లేదు. ప్రైవేట్ గా అంట్లు తవ్వుకుంటూ ఉంటుంది, మా అందరికి వంట చేసి పెడుతుంది, అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది. పులిహార సేమ్యా ఉప్ప చాలా అద్భుతంగా చేస్తుంది. నువ్వు దగ్గర కూర్చొని చేయించు మరి. మీ మామగారు మాటలకేం లేమ్మా, ఆయన అలాగే మాట్లాడతారు. నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉందమ్మా. గొప్పింటి బిడ్డవై ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మెన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా. చెవిటి
కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేసే సేల్స్ మేనా? అవునమ్మా, నీకు తెలుసుగా. ఏమే, పెళ్ళైన భర్తను పట్టుకొని సేల్స్ మెన్, నౌకరు, చౌకీదార్ అంటూ ఉంటే కోడలు మనసు బాధపడదు. పెళ్లి చేసేసుకుంది కదా, ఏ ప్రొపరేటర్ అయిపోతాడు. నువ్వు వెళ్ళి మన కోడలకి, స్నేహితులకి, వాళ్ళందరికీ కాఫీ టిఫిన్ చేసేసిరా. మీరంతా కూర్చోండమ్మా. రై, ఇది కడుకురా. మీరు కూడా వదండి. ఉల్లిపాయలు తరిగిస్తాను, కూర్చోండమ్మా. పెద్ద కోటీశ్వరుడు చెప్పింది ఏమైంది? స్వయంవరం ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకుంది. విదేశాలు, విమాన ప్రయాణాలు అంది. ఇంతటి సంబంధానికి పేపర్ ప్రకటన ఒకటి. మావయ్య, సీతకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది. వరిగాకయ్యా, నువ్వెవరవో తెలిసినా, ఎంత కోపం వచ్చినా, మెళ్ళో తాళిబట్టు విలువ తెలిసిన ఆడపిల్ల గనక తప్పనిసరిగా ఒప్పుకుంటుంది. అమ్మా సీత, ఎక్కడి చూస్తున్నావమ్మా? ఇప్పుడే అల్లుడు గారు నేను నీ గురించే తలుచుకుంటున్నాం. నేను కూడా మీ అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను. బైది బై, మీ హనీమూన్ ప్రయాణానికి కావాల్సిన కొనుక్కున్నావా? నాకు కావాల్సింది కొనుక్కుందామంటే నాకు అది దొరకటం లేదు డాడీ. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళేది ఢిల్లీ కదా, కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు. అవును, మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత, యూ డోంట్ వరీ. మాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ? 1500 చిల్లరైందమ్మా. అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మెన్ జీతం అంతే కదండి? అంతే అయి ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ అంకుల్, మీ సేల్స్ మెన్ కి ఎంత ఇస్తారో ఆయన అడగడం దేనికి? పుచ్చుకునేది మీరేగా. సీత, వాట్ ఆర్ యు టాకింగ్? షట్ అప్! అబద్ధాలు కట్టుకథలు చెప్పి నన్ను మోసం చేస్తావా? మా నాన్నగారి దగ్గర జీతం డబ్బుల కోసం పనిచేసేవాడివి నా దగ్గర మల్టీ మిలియనర్ల వద్ద చేస్తావా? ఎందుకో పనికిరాని నీ కుటుంబ సభ్యుల్ని, గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా? నా మెళ్ళలో తాళిబొట్టుకి మోసం, అబద్ధం, కుట్రని 3 ముళ్ళు వేసి నా బ్రతుకుని అన్యాయం చేస్తావా? అమ్మా సీత, ఆవేశపడ. ఈ పెళ్లి జరగడానికి కారణం అతను కాదమ్మా, నేను. డాడీ, అవునమ్మా, అతని అబద్ధాలను బలపరిచి నేను నమ్మేటి చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా. డాడీ, ఈ పని నువ్వు చేసావా? ఒక మగవాడు పెళ్లి కాని ఆడపిల్ల ఆస్తి చూసి, అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది. కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకవాడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోకం ఇదే మొదలుతారనుకుంటాను. పసితరం నుంచి అమ్మలే నన్ను పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక, కోరింది లేదనక నన్ను ఇంతదాన్ని చేశావు. ఇప్పుడు ఆయనతో కలిసి నాటకవాడి నన్ను ఎందుకు మోసం చేసావు? ఎందుకు మోసం చేసావు డాడీ? మంచి ప్రశ్న వేశావమ్మా, చాలా మంచి ప్రశ్న వేశావు. కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒక ఆడపిల్లకు ఉండవలసిన మర్యాద, సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు. ఆ ప్రకటనలు చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు. అతన్ని మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు. ఇందులో నా తప్పుందా? కృష్ణను చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన, మొగుడు సెలక్షన్ అంటూ పొగరమోతుగా ప్రవర్తించిన, ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా. అడ్డదారిలో వెళ్ళినా నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా. అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పుంటాను. ఇది ఏ రకంగా తప్పమ్మా? అంటే మోసం చేసి ఆయనతో పాటు సీత, మళ్ళీ మళ్ళీ అతను మోసం అను. పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు, కానీ నేనే చెప్పొద్దన్నాను. ఇది తప్పేమోనన్నాడు, కానీ ఇది తప్పనిసరని నేనే ఒప్పించాను. సీత, భగవంతుడు నిన్ను ఏ మోసగాడి చేతిలోనో పడేయకుండా ఒక మంచి మనిషి, మనసున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను సంతోషించానమ్మా. ఆల్ రైట్ డాడీ, ఆల్ రైట్. జరిగిన దానికి కారకురాలి నేనేనంటావు, అన్ని చేసింది నేనేనంటావు. ఆల్ రైట్, ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను. సీత, ఏం చేస్తావు? నాకు విడాకులు ఇస్తావా? మంగళసూత్రానికి విలువిచ్చేదాన్ని విడాకులు ఇస్తానని అనను. కాకపోతే ప్రస్తుతం మన హనీమూన్కి వెళ్ళడం లేదా, మీ ఇంటి కాలు మొగలుగా వెళ్ళబోతున్నా. అక్కడ నేను ఏం చేస్తానో, ఎలా ఉంటానో ముందు ముందు మీకే తెలుస్తుంది. కృష్ణ, ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో, మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా. మావయ్య, మీరేం భయపడకండి. జీవితంలో ఎలాంటి ఛాలెంజ్నైనా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే. మీ అమ్మాయి విషయంలో కూడా నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది. కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించాడు. ఈనాడు మీ సీత ఈ రాముడిని అగ్నిప్రవేశం చేయించబోతుంది. ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చెదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకొస్తాననే నమ్మకం నాకుంది మావయ్య. డాడీ, నేను అత్తవారింటికి వెళ్తున్నాను. అమ్మ సీత, నిన్ను ఆడంబరంగానూ ఆర్భాటంగానూ పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే సరైన పద్ధతి. పదండి. సీత,
నీ ఆస్తి అంతస్తు చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వెక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు. కట్టుకున్న చీరతోనూ, నేను కట్టిన తాళితోనూ, కట్టుకున్న మొగుడుతోనూ నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి. దట్స్ ఆల్. కమాన్. మా బాస్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావా నీ గోలా? నేను వెళ్ళా? వెళ్ళు. 1 minute. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళు. సీత, మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు. ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సీత, నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం. నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. ఐ లవ్ యూ సీత, ఐ లవ్ యూ. కాదండి, మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. సీత, అవును, తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను. కానీ నా మనసును మోసం చేశారు గనక నేనెన్నటికీ మీకు దగ్గర కాలేను. సీత, ఏమిటి అర్థం లేకుండా? అవును, లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా ఉంటాం, కానీ శారీరకంగానూ మానసికంగానూ ఒకరికొకరు దూరంగానే ఉంటాం. అంటే ఇది నువ్వు నాకు విధించే శిక్ష? అవును, నన్ను మోసం చేసినందుకు, అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు శిక్ష అనుభవించి తీరాలి. ఆల్ రైట్ సీత, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు. నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను. ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలే తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను. అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను. గుడ్ నైట్. శంకరం, శంకరం, అమ్మా సీత, స్టవ్ మీద వేడి నీళ్ళు ఉన్నాయి, దించేయి. అలాగే అత్తయ్య. ఏమిటమ్మా సీత, చేతులు కలియా? లేదు నాన్న, నా కర్మ ఇలా కాలింది. అవే మాటలమ్మా. అయినా కోటీశ్వరుడి కూతురివి, నీకు ఈ వంట పని అంట్ల పని ఏమిటమ్మా? పుట్టి బుద్ధి ఎరిగాక నువ్వెప్పుడైనా వంటగదిలోకి అడుగు పెట్టావమ్మా? అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది. అమ్మా సీత, నాన్న, చేతి మీద పడిన వేడి నీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి, కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుటి చుక్కలు వస్తాయని నాకు తెలుసు. నేను కోరుకునేది అదే. అమ్మా సీత, ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వో పని మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా. 2000 జీతంతో 6 మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లాలు అన్ని పనులు చేసే తీరాలన్నా. ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం. పార్వతి, పవిత్రమైన కళ్యాణి రాగం లాంటి వార్త తీసుకొచ్చానే. ఎక్కడ అరే బావగారా, ఎంతసేపు అయింది వచ్చి? ఇదేమిటి ఇక్కడ నిలబడ్డారు? రండి కూర్చుందాం. రండి రండి, కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. బావగారు పళ్ళు తీసుకొచ్చారు. అన్నీ మీ అమ్మాయికేనా, మరి మాకేమైనా ఉన్నాయా? నీకే బావగారు. ఆహా, పొద్దున్నే గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది. పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను. నానోయ్, గుమ్మం తగిలి పడితేనే బుట్టడు పళ్ళు పట్టుకొచ్చారు. ఇంటి మించి పడ్డావంటే లారీ నిండా పంపిస్తారేమో. ఒకసారి ట్రై చేయకూడదు? రే, లారీ పళ్ళ కోసం నేను ఇల్లెక్కి కిందకు దూకాలంట. మొహం మీద కొట్టానంటే ముఖారు రాగంలో మొత్తుగా ఎడుస్తావు వేదావా. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఇదేనా రావటం? ఇంత ముందే వచ్చానమ్మా. కాఫీ తీసుకొస్తా. వద్దమ్మా, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. గాంధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా. అది నౌకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు గల ఇల్లు. ఊరికినే పడి ఆడటం ఎందుకు,
మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా. ఏమిటి నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్న ఇల్లా? ఛాయరాయ కీర్తన లాంటి ఈ శుభవార్తని కాస్త ముందెందుకు చెప్పలేదు బావగారు? రేపే ఇంటికి మార్చేద్దాం. అవునా? ఆ. చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు, ఆ. మరో గదిలో గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు తప్పుతాయి. తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు. వద్దత్తయ్య గారు, మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కానీ మనం అక్కడికి వెళ్ళడం చిన్నతనం అనుకుంటున్నావు తల్లి? అభ్యాదేం లేదమ్మా. అద్దెళ్లలో దిక్కుమాలు చావు చస్తూ 6 రాగంలో ఏడుస్తూ బతికే కన్నా హాయిగా మన ఇంట్లో ఉండడం మంచిదమ్మా. అది కదా మావయ్య గారు, ఆ. అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది. ఏమిటది? మా వంశంలో ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలో కాపురం పెడితే కాపురం పెడితే ఆ అమ్మాయి తాలూకు మావగారికి ప్రాణగండవట. అమ్మో నాకే. ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు ఆ? కాదు నాన్న? ఏమిటి బావగారు, మీకు ఈ విషయం ముందే తెలుసా? సంగీతంతో నేను చిత్రహింసలు పెడుతున్నానని మా వధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారు అన్నమాట. నాన్న, నువ్వు ఆ. పోతే మీ అందరం ఎంచక్క హాయిగా బంగ్లాలో ఉండొచ్చు. మా గురించి ప్రాణత్యాగం చేయనన్నా. ఒరేయ్, త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా, పంచాలు లుంగి అనుకున్నావా? మామిడి పండుతో కొట్టానంటే మలైమారుత రాగంలో ఎడుస్తావు వేధవా. బావగారు, మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండ వస్తుందో ఒక లిస్టు వేసి ఇవ్వండి. అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను. నాన్న, అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి. నా నుదుటినిలా రాసి పెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి. కృష్ణ, అందరూ నిన్ను అదృష్టవంతుడు అని పొగుడుతున్నా, కానీ నీ మనసులో అగ్నిపర్వతం మండుతోందని నాకు తెలుసు. అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. మావయ్య, జీవితంలో ఛాలెంజ్ని ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను. సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా, మామూలు మనిషిగా చేస్తాను. మీరేం బాధపడకండి. ఏమండి, ఇవాళ మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ డే అట. సాయంకాలం పార్టీకి పిలిచారు. పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి. కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు, మరి కొంతమందికి విచారమైన రోజు. సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి. ఈ 500 తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కురండి. ఈ నెల ఇంటి ఖర్చులో ఇదొక ఎక్స్ట్రా అన్నమాట. అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోకపోతే దేశానికి ఏమైనా నష్టమా? సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది. 4 గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి. ఏదో ఒకటి తీసుకురండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అదేంటి సింహాచలం ఇలా వచ్చా? ఏం చెప్పమంటారమ్మా? ఇదిగో నా పక్కన ఉన్నాడు చూడండి, ఈడే మా ఇంటి ఓనరు, మటన్ కొట్టు మస్తాను గారమ్మా. అద్దె డబ్బులు అర్జెంట్ గా కట్టకపోతే మా ఆవిడ్ని, నన్ను, మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు. అసలే మా పశువుడు చౌ బతుకుల మధ్య ఉన్నాడు. ముందాడికి మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి, తర్వాత నీ సంగతి అంటే వినిపించుకోవటం లేదమ్మా. అదేమిటయ్యా వస్తాను. అవతల పిల్లాడికి ప్రాణం మీదకి వచ్చిందంటే వినకుండా ఏమిటంత మాటలు? మాటలు కాదు అమ్మా, ఖచ్చితంగా వీడిని ఖాళీ చెయ్యి, ఖైమా కొట్టి వీడిని కొంప ఖాళీ చేయించేస్తాను. అమ్మా, వీడికి నచ్చ చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి. ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు. నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని చావు బతుకుల మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది. ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకతో వచ్చిన గుణమమ్మా. డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదు తల్లి, మరో దారి లేదు. నువ్వంత బాధపడకు సింహాచలం. అతను అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు. నీకెంత కావాలి? ఒక 500 అయితే మందుకి అద్దెకి. అయితే ఉండు, తెస్తాను. ఏమే, ఎలా ఉంది మన యాక్టింగ్? బ్రహ్మాండంగా ఉంది. నువ్వు తాగినంత పోయిస్తా గానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు. మీసం తిప్పు, లేకపోతే అమ్మాయి గారు కనిపెట్టేస్తారు. అచ్చా, ఇదిగో సింహాచలం 500. ఇతనికి ఇవ్వాల్సింది ఇచ్చి మీ అబ్బాయికి వైద్యం చేయించు. అమ్మా, వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళకి దండం పెడతాను. పదరా దరిద్రుడా, లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను. వస్తానమ్మా. బాబు, అసలే పసివాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను. ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పారేసి అన్యాయం అయిపోతాను బాబు. నోరు మీవే. నాకు అద్దె డబ్బులు ఎగ్గొట్టి మీ ఆయన సొమ్ములన్నీ సీసాలు తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటావాలా? ఈ ఒక్కరోజు గడివే ఉండి బాబు, రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. అదేం కుదరదు, ఇప్పుడే ఇచ్చి తీరాలి. కృష్ణ బాబు, కృష్ణ బాబు. ఏమిటి మంగమ్మ, ఏం జరిగింది? 3 నెలలు అద్దె బకాయి పడిందని ఇంట్లో సామానంతా ఈదులో పడేస్తానండి పెద్ద మనిషి. 3 రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతున్నా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్న దాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగలను బాబు? అవును, సింహాచలం ఏమయ్యాడు? వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టండి కట్టాలి ఎందుకు వస్తాయి బాబు? కృష్ణ బాబు, నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి. నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు, మీరే కాపాడాలి. బాబు వెళ్ళు. రండిరా.
ఓయ్ ఆ సామానంతా లోపల సర్ది వెళ్ళండి. అలాగే అయ్యా. మంగమ్మ ఇదిగో డబ్బు. ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు. మీరు నిజంగా దేవుడు బాబు. మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు. మీరు 1000 సంవత్సరాలు బతకాలి బాబు. సీత సీత ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? బహుమతి ఏం తీసుకురాలేదా? లేదు సీత, అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది. మన సింహాచలం లేడు, ఇంటి వల్ల డబ్బు ఇవ్వలేదని వాడి సామాన్లన్నీ బయట పారేశాడు. ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులు ఇప్పించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది. ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి. అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుకి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకి ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను. చాలా అద్భుతంగా ఉంది మీ అబద్ధం. ఏమిటి సీత, ఏమిటి నువ్వు అనేది? ఏమీ తెలియనట్టు నటించాలని చూడకండి. నాకంతా తెలుసు. పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి 500 తీసుకెళ్లాడు. ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు. అదిగా సీత నేను చెప్పేది. చెప్పడానికి ఏముంది? అబద్ధం మీద అబద్ధం తప్ప. మన పెళ్లి జరిగాక మీరు మారారనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది మీరు మారలేరని. అది సీతమ్మగారు, సీతమ్మగారు, నోకాలమ్మ గుడికి వెళ్ళొచ్చాను. ఇదిగోనమ్మ ప్రసాదం. నా బిడ్డకు బాగుంటేను, ఇంటి మీదకి వచ్చిన కట్టం తప్పితేను ఈ వేళ గుడికొత్తానని మొక్కుకున్నానమ్మా. కృష్ణబాబు దయ వల్ల నా కట్టం తప్పిందమ్మా. అదేమిటి? నిన్న ఉదయం సింహాచలం మా ఇంటికి వచ్చి కష్టం చెప్పుకుంటే 500 నేనిచ్చానే. ఎంత పని చేశారమ్మా? ఆ సన్నాసుడి మాటలు నమ్మి వాడి చేతిలో డబ్బులు పెట్టారా? వాడు వాడి పక్కనున్న ఆ పకీరేదవా మీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బుతో రోజంతా తాగుతూనే ఉన్నారమ్మా. అయితే మీకు డబ్బిచ్చి సహాయం చేసింది కృష్ణబాబే అన్నమాట. అవునమ్మా, కృష్ణబాబు 500 ఇచ్చి సహాయం చేయబట్టే కట్టంలోంచి గట్టెక్కానమ్మా నేను. కాస్త సర్ది కూడుంటే పెట్టండి అమ్మా. నిన్నటి నుంచి ఆ దొంగ సచ్చినోడు తాగుడు తప్ప కూడు తినలేదు. అది అట్టుకెళ్ళి అడిగి పెడతానమ్మా. అదేమిటి మంగా, బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే కూడా పట్టించుకున్న ఆ తాగుబోతుకి నువ్వు అన్నం పట్టుకెళ్తానంట? బుద్ధి లేదు? ఎవరు తిండి పెట్టకుండా ఉంటే వాడే మారు దారిలోకి వస్తాడు. అదేం మాటలమ్మా? కట్టుకున్నవాడు ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడమ్మా. వాడు అబద్ధాలు చెప్పాడని, తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను ఆడదాన్నట్టగవుతానమ్మా. ఉండు, అన్నం తెస్తాను. తీసుకో లక్ష్మి. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం, మన ఇద్దరం కలుసుకోవడం, నేను కొబ్బరికాయ ముక్క ఇలా తింటాం నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో. ఎంతకాలం ఇలా గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం? తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో, కానీ చూడు, హిట్ ఫిల్మ్ లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం. జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని నోరెత్తాననుకో, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారేమో కాస్త భయంగా ఉంది. నేను ఉద్యోగం చేస్తున్నానుగా బాబ్జీ, నేను సంపాదిస్తాను. మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా. నువ్వు చెప్పిన పద్ధతిలో యావరేజ్ సినిమాలా బాగానే ఉంది. సరే, మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను. ఏమయ్యా బాబ్జీ, ఆ. ఇలారా. ఏంటొదినా? కాస్త ఈ కూరలు తరిగి పెట్టు, నాకు వేరే పనుంది. కూరలు తరిగి పెట్టడమా? అవునయ్యా, అవతల నాకు చాలా పనులున్నాయి. నువ్వు ఈ పని చేయి. అది కాదు వదినా, కూర తిని పెట్టమను, తిని పెడతాను. అయినా నేను కూరలు తరగడం ఏంటి? సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను తరిగి పెడతాను. నాకు ఇది అలవాటే. అమ్మయ్యా. వదినా, వదినా, ఈ పని అయిపోయింది. ఇదిగోనయ్యా బాబ్జీ, ఆరిన బట్టలు తీసుకొచ్చాను, చక్కగా మడత పెట్టు. ఇదేమిటి వాడు ఇన్ని పనులు పురమాయిస్తోంది? పొద్దున్న లేస్తూ ఎవరి మొహం చూశానో ఏమిటో. కానీ వదినా, ఇదిగో మడత పెట్టేశాను. అమ్మయ్యా. ఉండోయ్యా, 2 బిందెలు నీళ్లు తెచ్చిపెట్టు. అలాగే. అమ్మయ్యా. వదినా,
అదిగో బిందులతో నీళ్లు పెట్టేశాను. ఇంకేమైనా పని ఉంటే చెప్పు. అయిపోయిందని నీ వెళ్ళడం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు? అన్ని పనులు చాలా చక్కగా చేసావు. వెరీ గుడ్. నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ గా అవుతావు. హౌస్ హస్బెండా? అదేమిటి? ఇంటి పట్టు నుండి పని చేసుకునే ఇల్లాల్ని హౌస్ వైఫ్ అంటారు. అలాగే ఇంటి దగ్గర నుండి పని చేసుకునే మగవాణ్ణి హౌస్ హస్బెండ్ అంటారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మటి పడి తిరుగుతున్నావు. రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు. అవుతున్నా? ఎందుకంత పాపం? ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఆ లక్షణాలేని నీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు. మగవాడన్నాక కష్టపడి ₹1 అన్న సంపాదించాలయ్యా, లేకపోతే ఆడదానికి లోకు అవుతాడు. గుర్తుంచుకో. చట్నీ కూడా వేయండి. ఒక్క నిమిషం. హలో కుమార్, ఏమిటో మొబైల్ క్యాంటీన్ రన్ చేస్తున్నావు? ఒరే, మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా. నీకేం కావాలో చెప్పు, ఫ్రీగా ఇస్తాను. సార్ మీకు 10 పైసలు కదా. అక్కడ చట్నీ కూడా వేయండి. వదినా వదినా వదినా, ఏమిటయ్యా బాబ్జీ, ఏదో లోకానికి గెలిచిన వీరుల్లో అంత హుషారుగా ఉన్నా? ముందు ఈ స్వీట్స్ తీసుకో వదినా, తీసుకో. తన కాళ్ళ మీద తాను నిలబడి తన కష్టంతో సంపాదించింది రూపాయన మనిషికి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది వదినా. ఇదిగో మొట్టమొదటిసారిగా నేను సంపాదించిన డబ్బు. నాకెందుకయ్యా, తొలి సంపాదన తల్లికి కానీ తండ్రికి కానీ ఇవ్వాలి. వెళ్ళి. వదినా, మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు, కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు. పుట్టడం గొప్ప కాదు, పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించావు. అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ. ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన దైవం నువ్వే గనక నా మొదటి సంపాదన నీకిస్తున్నా. తీసుకో వదినా. మీ అమ్మా నాన్నల కంటే నన్ను ఎక్కువ అంటున్నావు అంటే నీ పెళ్లి బాధ్యత నా మీద వేసుకోవడం తప్పదంటావు, అంతేనా? ప్రయోజకుడు అయ్యావు, ఇక పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలతో త్వరలో మాట్లాడి నువ్వు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తా, సరేనా? థ్యాంక్ యూ వదినా. అమ్మా సీత, సీత. ఏమిటి నాన్న ఇలా వచ్చావు? నన్ను చూడాలనా నా పరిస్థితి చూడాలనా? అబ్బే, ఆ రెండు కాదమ్మా, ఈ 2000 నీకు ఇవ్వాలని. ఇది దానం ధర్మం బహుమతి కాదమ్మా, బోనస్. మీ ఆయనకి ఇచ్చే బోనస్ అమ్మా. మా ఆయనకి బోనసా? మీ ఆయనకి మాత్రమే ఇచ్చే బోనస్ కాదమ్మా, ఆఫీసులో ఉన్న స్టాఫ్ 25 మందికి ఇలా 2000 చొప్పున ఇచ్చాను. ఎందుకు ఇస్తున్నానో తెలుసా? బాగా లాభాలు వచ్చాయమ్మా, అందుకే అందరికీ ఇచ్చాను. మీ ఆయనకి కూడా ఇస్తున్నాను, తీసుకోక తప్పదు. తీసుకోండి. ఏమిటమ్మా ఇది? నాకు పెళ్ళై కాపురానికి వెళితే 7 కొండల వాడికి ₹2001 హుండీలో వేస్తానని మొక్కుకున్నాను. ఆ చేత్తో నీ డబ్బు తీసుకెళ్లి దేవుడికి పంపించండి. అమ్మా సీత, అది కాదమ్మా. నాకు తెలుసునన్నా, ఈ కుటుంబం కోసం నువ్వు డబ్బిస్తే నేను పుచ్చుకోనని బోనస్ పేరుతో ఇవ్వబోయా. ఒక్క విషయం గుర్తుంచుకో, పంతానికి పట్టుదలకి నీ కూతురికి పెట్టింది పేరు. పైసా కూడా నీ నుంచి కుటుంబానికి అందడానికి వీల్లేదు. అర్థమైందనుకుంటాను. అర్థమైందమ్మా. బుద్ధొచ్చేట్టు నువ్వు చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుందమ్మా? బాగా అర్థమైంది. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. ఏమిటి కవర్ చేశారట? చూడు కృష్ణ, మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది, తెలివిగా దాన్ని మనం పట్టుకోవాలి. అవకాశం అనేది కనిపించాలే గాని దాన్ని పట్టుకోకుండా వదలంగా అంకుల్. ఏమిటది? గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు. ఆ టెండర్ మందైతే ఖచ్చితంగా 5 లక్షలు, తప్పితే 10 లక్షలు ఆమొస్తుంది. అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం. కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళందరికంటే తక్కువ కొటేషన్ తో మనం టెండర్ పెట్టాలి. ఇదిగో నేను అనుకుంటున్న ఫిగర్. వెరీ గుడ్ అంకుల్. ఈ 10 లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది. ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియటానికి తెలియదు. ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి ఈ టెండర్ కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. అందుచేత ఎవ్వరికీ తెలియకూడదు, ఆఖరికి అమ్మాయి సీత కూడా. అలాగే అంకుల్.